మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అయితే మన కారాలు, స్పైసెస్, మన ఇండియన్ స్పైసెస్ ఇవన్నీ కూడా అసిడిక్ కారం అంటారు. నిజమా? ఏది తొందరగా అరిపి ఆకలేస్తుంది అది డేంజర్ అండి. అంతే. అది మీరు జొన్న రొట్టెలు 3 తింటే మీకు ఆకలి కాదు, రాగి ముద్ద తింటే ఆకలి కాదు, ఆరికలు సామలతో ఇడ్లీలు దోశలు చేసుకుంటే పొంగల్ చేసుకుంటే ఆకలి కాదు. వెరీ సింపుల్. సో నీకు స్లోగా చిన్నగా అరుగుతా కార్బోహైడ్రేట్స్ అరిగి కొంచెం ఎనర్జీ ఇచ్చి మళ్ళీ ఫైబర్ అడ్డపడి మళ్ళీ ఇచ్చి అట్లా మీకు ఫుడ్ మీద. నేను పొద్దున్న తిన్నానండి, మీ మీద ప్రామిస్. పొద్దున్న తిన్నా, ఇంతవరకు ఏమి లే. 4వది ఉత్త వాటర్ తాగినా, టీ సార్ గ్రీన్ టీ ఏమి లేదు, 0. ఎట్లుంది ఎనర్జీ? మరి అందరూ ఇట్లా బతకచ్చు కదరా నాయన. ఎందుకురా? ఆరోగ్యం కోసము, హెల్త్ కోసము, హ్యాపీనెస్ కోసము సిగరెట్ తాగుతారు, టీ తాగుతారు. టీ తాగిపోతే నా బుర్ర పని చేయలేదంటారు, సిగరెట్ తాగిపోతే నేను బాత్రూమ్ పోలేనంటారు. ఇది చేసుకో. అరే పొద్దున్న లేచినప్పటి నుంచి బబ్లింగ్ ఎనర్జీతో ఉండేట్లుగా మనిషికి ఒక్కడికే స్కోప్ ఉంది. ఎందుకంటే ఫుడ్ గ్యారంటీ. ఎవరు వచ్చి మీద పడతారని భయం ఏమి లేదు. ఎక్కడికి పోయినా ఇప్పుడు వేరే జంతువులకి ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగిపోతుంది భయం కదా. పాప వాటికి జింకకేమో పులి వచ్చి చంపేస్తుంది. పులికి అసలు జింక దొరుకుతుంది లేదని భయం దానికి. ఎందుకంటే 92 సార్లు జింక దొరకదు. దానికి ప్రాణ సంకటము, దీని ఫుడ్. సో ప్రాణ సంకటం ఈజ్ మోర్ రెలవెంట్. కాబట్టి దొరకకుండా పోయేదానికే ఛాన్స్ ఎక్కువ. ఇది కూడా నేను చస్తాను అనుకొని నేను ఫుడ్ లేకపోతే చచ్చిపోతాను అనుకుంటేనే అది దొరికేది. ఇది మనలాగా 1 గంట అయింది కాబట్టి ఆ స్మెల్ వచ్చింది, బిర్యానీ కలర్ వచ్చింది, అది చూస్తే జింక దొరకదు. అంత సీరియస్గా పెరిగింది. సో అంత ఫుడ్ రిక్వైర్మెంట్ ఉండేటప్పుడే తినేది జంతువులని. మనము ఇంత సెక్యూరిటీగా ఫుడ్ మంచిగా హ్యాపీగా పెట్టుకొని 9 గంటలకు పోవాలా, 8 గంటలకు స్టార్ట్ చేసి రే టైం ఉంది రాని పిల్లోళ్ళందరూ కూర్చోపెట్టి అది వేసుకొని, అమ్మ ఇది బాగాలేదా, ఈ చట్నీ వేసుకొని వేసుకో అని దాని మీద డిస్కస్ చేస్తా కింద కూర్చొని అందరూ చుట్టూ పెట్టుకొని బాగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తా అట్లా పోవాలా. అన్ఫార్చునేట్లీ పొద్దున్న ఎట్లుంటుందండి ఇంట్లో, ఆటో వచ్చేసావే కొట్టి నోట దూరం తినరా నాయన, ఇట్లే ఎప్పుడు లేట్ నువ్వు వేసి నీళ్లు పోసి కుక్కుతా ఉంటారు. అట్లా మమ్మీ 2 minutes అంటూ అది 2 minute నూడిల్స్ 2 minutes అదే ఈమెకు హ్యాపీ అనమాట. ఉడకబెట్టేసి మళ్ళీ టీవీలు చూసుకుంటాం. ఎంత దరిద్రం అండి బాగా. అసలు ఎవరికి ఓపిక లేదు. ఆశ్చర్యం అదే. ఇప్పుడు మేమేదో 45 ఏళ్ళకి ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్, దేశీ ఆవులు, బటర్ మిల్క్, మన పెరుగు, మన ఫుడ్, మన చెరుకు, మన బెల్లం అని అది ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు. అందుకని ఇంత ఎనర్జీ ఉంది మాకు. 2 things అండి. ఒకటి ఆరోగ్యంగా బబ్లింగ్ ఎనర్జీతో ఉండి చచ్చిపోవాలా, లేదు బతకాల, లేదంటే చచ్చిపోవాలి. 2 ఉంటాయి ఆప్షన్స్. బతకాలి లేకపోతే చచ్చిపోయారు. పెద్దోళ్ళందరూ అట్లే ఉంటుంది. ఇట్లా ఉంగిపోయింటుంది ముసలామె. అయినా ఆమె యాక్టివ్గానే ఉండి ఊరికే మాట్లాడు, పల్లీలు వేసుకుంటుంది, ఊలుస్తూ ఉంటుంది, ఏదో దారాలు కడతాడు, జుట్టు పెడతాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఆ రాత్రి పడుకుంటే అది పొద్దునే చచ్చిపెట్టారు, లేదో దగ్గు వస్తూ చచ్చిపెట్టారు. ఇప్పుడు పండిపోయినారు, 90 ఏళ్ళు వచ్చినాయి. పండిపోయిన ఆకు గాలి వస్తే ఆ రోజే రాలుతుంది, లేకపోతే రేపు రాలిపోతుంది. అంత సింపుల్గా చచ్చిపోయినారు వాళ్ళు. మనం ఇప్పుడు డబ్బులు ఉండే కదా అని చెత్తంతా తిని 40 ఏళ్ళకంతా బీపీలు, షుగర్, థైరాయిడ్ తెచ్చుకొని ఇట్లా పెట్టుకొని హోల్ వేసుకొని ఇక్కడ బ్యాగ్ పెట్టుకొని పెట్టుకుంటా జల్లు గార్చుకుంటా ఎవడు తోస్తా ఉంటే ఎందుకురా బతికేది అట్లా 80 ఏళ్ళు బతికేది ఎందుకు? డబ్బులు ఉన్నాయని. మీ చేతుల్లో ఉంది కదా, యాక్సిడెంట్ కాకుండా దోలేది, ఆరోగ్యంగా ఉండేది. కొంచెం ఫిట్నెస్ కోసం పొద్దునే పరిగెత్తాను, ముందులాగా పనులు లేవు. పొద్దున్న 1 గంట సేపు కేబీఆర్ చుట్టూ పరిగెత్తాలి కదా, పెద్ద అదృష్టం కదా మీకు. ఆ చుట్టుపక్కల డబ్బులు కూడా అయినా చుట్టూ పరిగెత్తే మీ హార్ట్ లంగ్స్కు పాల్పిటేషన్ వచ్చి హార్ట్ కొట్టుకుందే, మీకు బ్లడ్ సర్క్యులేషన్ బెటర్ అయ్యి మొత్తం ప్రతి సెల్కి ఆక్సిజన్ అందందే మీరు ఆరోగ్యంగా ఉండలేరు. వారానికి 2 రోజులైనా ఆ పని చేయాల్సిందే. వారానికి ఒక్కరోజైనా నువ్వులు పోసుకొని ఎండలో లేకపోతే మీకు విటమిన్ D3 రాదు. మామూలుగా పనిచేసే అందరూ ఏసీల్లో ఉన్నారు. మీ B12 రావాలంటే అంబలి, ఈరోజు మిగిలిపోయిన నీళ్ళు పోసి పొద్దున్నే అంబలి అది చేసుకొని గట్ మైక్రోబిని ఇంప్రూవ్ చేసుకుంటే మీ గట్ నుంచి బ్రెయిన్కి బ్యారియర్ ఉంటుంది అడ్డం, దాన్ని దాటుకొని బ్యాక్టీరియా ఒకటే పైకి పోతుంది. పైకి పోయి అక్కడ బ్యాక్టీరియాతో డ్యాన్స్ చేస్తుంది. అట్లా మన బాడీలో 350 ట్రిలియన్ల బ్యాక్టీరియా ఉంది. అవును. ఒరే మీరు బ్యాక్టీరియా, జీరో బ్యాక్టీరియా తోచి వస్తూ ఉంటారు అందరూ, సైన్స్ చదువుకున్న వాళ్ళు అందరూ. అన్నం తినేటప్పుడు కడుక్కోండి చెయ్యి ఒకసారి. అంతేగాని బ్యాక్టీరియా కోసం చేసి తోమి వేసి నోట్లో లిస్ట్రిన్, డెటాల్, గిటాల్ ఎన్ని వాడు చంపేస్తారు స్వామి. అవి ఏంటి, నువ్వు బతికితే మేము బతకాలి కదా అని పాపం అవి మనములు బతికించేదానికి అవి లోపల పని చేస్తూ ఉన్నాయి. మనం వాటి ఎప్పుడు చంపుదామని ఉండవు. ఏందిరా ఇది సైన్సా? అందులో గుడ్ బ్యాడ్ 2 ఉంటాయి కదా సార్. కానీ గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ అవి గుడ్ బ్యాడ్ మనం డిఫైన్ చేసినాము. గుడ్ బ్యాడ్ ఏం వాటికేం తెలుసు పాపము. ఇప్పుడు మనకు మంచి చేసే బ్యాక్టీరియా ఎక్కువ ఉంటే చెడ్డ చేసే బ్యాక్టీరియా స్టెఫ్లోకాకస్ వీటిని ఆడబెట్టి మూలకు పడి ఉండరా గమ్మునుండు అని చెప్పి ఇది చెక్ చేస్తే ఆడ పెట్టింటుంది అంతే.
దాన్ని ఎలిమినేట్ చేయాలని నువ్వు నానా కష్టాలు పడి యాంటీబయాటిక్లు చేసి చిన్న జ్వరం వస్తే ఏదో ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది, జ్వరం వచ్చింది, ఆ ఫైటింగ్ చేస్తూ ఉంది, వదిలేదాన్ని నువ్వు రోజు రెస్ట్ తీసుకో. ఆకలి కాదు, అన్నం తినొద్దు, అది కూడా నేచరే చెప్పింది. నీకు ఆకలి కాకుండా రే నేను ఫైటింగ్ చేసుకుంటా ప్లీజ్ ఈరోజు తిండి నిలపరా అని చెప్తే మళ్ళా నువ్వు మందు వేసుకొని డోలు వేసుకొని మళ్ళా తింటావా? చెత్తనా ఎలా, ఎంత దరిద్రం అదే. అదే హోటల్ నుంచి సూప్ తెప్పించుకుంటారు సార్ చాలా మంది. సూప్ కాదు, బిర్యానీ. వాళ్ళ అమ్మే చెప్తా జ్వరం తగ్గింది, ఇప్పుడు తిన్నాయినా ఐస్ క్రీమ్ తిని నీకు ఇష్టమైంది తిను అని. ఎంత బ్యూటిఫుల్ అంటే నేచరు. ఆ కుక్కకి జ్వరం వస్తే మటన్ పెట్టినా తిందు, అడవి గడ్డి తిని వామిటింగ్ చేసుకుంటా తిని అబ్బాని వామిటింగ్ చేసుకుంటుంది. మరి నువ్వేంది జ్వరం వచ్చిందిరా నేను ఫైట్ చేసి వదిలేరా ఒక్కరోజు అంటే మళ్ళా ఫుడ్ పెట్టి అబ్యూజ్ చేస్తావా? మళ్ళా హాస్పిటల్లో చేరి సెలైన్ పెట్టించుకొని యాంటీబయాటిక్లు వేసుకొని మొత్తం అన్ని నగలన్నీ వేసుకునేట్లన్నీ సెలైన్లు పెట్టించుకొని హాయిగా ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటావు. అంత దరిద్రమే. ఒక ఏజ్ వరకు హెల్త్ టక్కన రెడీ అవుతుందండి. చిన్నపిల్లలు ఏమి చేయకపోయినా రెడీ అయిపోతారు. పెద్దోళ్ళు కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకి. ఫీవర్ వచ్చింది ఒక రోజు రెస్ట్, ఎక్కువ ఫీవర్ వచ్చింది పొట్టను బాగా తడిపెట్టబెట్టి దుడిసి ఆడ తడిగుడ్డేస్తే 2 డిగ్రీలు తగ్గుతుంది. 100-101 ఉంటే ఎక్కువ అయితే మళ్ళీ ఫిట్స్ రావచ్చు, అది డేంజర్. అది చూసుకుంటా మదర్లు ట్రై చేసి వాళ్ళకి జావో గేవో సింపుల్గా ఫ్రూట్స్ గిట్స్ పెడితే 2 రోజులు 3 రోజులకి యాంటీబాడీస్ తయారైంది. బాడీ తయారు చేస్తుంది కదా యాంటీబాడీస్ని. ఇప్పుడు మీ ఇంటికి పోలీసులు వచ్చినారు, దొంగలు వచ్చినారు, మీరు పోలీసులు వచ్చేవారు కాసుకుంటారా, మీరే ఫైట్ చేస్తారా? పోలీసులు ఫోన్ చేసి ఇప్పుడు నైనా పోలీసులు పిలిచినాను ఆగు అంటే ఆగుతారా వాళ్ళు? వాడు వచ్చిన దొంగ చేతులతో ఫైట్ చేస్తే చేతులతో, లేకపోతే కత్తి ఎత్తుకొస్తే కత్తితో, లేదు ఇంకో గన్ ఎత్తుకొస్తే గన్నుతో. అంటే ఏ రకంగా ఫైట్ చేయాలనే మెకానిజం ఇంత బ్యూటిఫుల్గా ఈ బాడీకి నేచర్ 2.5 మిలియన్ ఎన్నో మిలియనర్స్ నుంచి వచ్చింది ఎవల్యూషన్. అవును అవును. దానికి స్కోప్ ఇవ్వాలి కదా. అవును. ఒక రోజు 2 రోజులు గమ్మును పడుకోండి ఇంట్లో తినకుండా. అప్పుడు పడుకుంటే ఏ రకమైన దొంగలు వచ్చినారు వాళ్ళకి ఏ రకమైన యాంటీబాడీస్ని తయారు చేయాలని తీసుకుంటుంది పాపం. అది దానికి స్కోప్ ఇవ్వాలా? మీరు యాంటీబయాటిక్ వేస్తే అంతే కదా, అన్నీ తెచ్చు కదా, మంచి చెడ్డ అన్నీ వా. సో ఏది ఫైట్ చేసేది? ఎంత బ్యూటిఫుల్గా చెప్పినారు కొంతమంది యూట్యూబ్లో డాక్టర్. ఏ సెల్ అయితే క్యాన్సర్కు నువ్వు ఫైట్ చేస్తుందో ఈ కెమోథెరపీ ఇచ్చినప్పుడు ఆ సెల్స్ చచ్చిపోతాయంట. రిపీటెడ్గా కెమోథెరపీ రేడియేషన్ ఇస్తే. సో నీకు బాడీలో క్యాన్సర్ వస్తే ఫైట్ చేసే మెకానిజమే ఉండదు అని. అది తప్ప వేరే మార్గం లేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే. అంటే అదే చెప్తా ఉండేది, క్యాన్సర్ వచ్చినాక ఆ బాధపడే బదులు మీరు యాంటీబయాటిక్స్ వేసుకోకనే ఉంటే, అనవసరంగా కెమికల్స్ వాడకుండా ఉంటే, అనవసరంగా పొల్యూషన్ పోకుండానే ఉంటే, ఏది క్యాన్సర్ వస్తుందో ఆ సెల్స్ని ఈ ఆల్రెడీ మీకు స్ట్రాంగ్గా ఉండే టీ సెల్స్ ఇవన్నీ అవి క్లియర్ చేసుకుంటా వచ్చేదాన్ని ఆటోఫాజీ అంటారు అని మీరు కూడా చేసింటారు ఇంటర్వ్యూ. ఆటోఫాజీ యషినోరి వసుమేనానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చినారు. అంటే ఉపవాసం ఉండండి రా మీ క్లియర్ అయితే పెద్దవాళ్ళు చెప్పినారు. మనం ఓకే అదేనలా. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా సైంటిస్ట్కి, ఇప్పుడు ఉండండి ఉపవాసము. అప్పుడు కూడా మీరు రైస్ మాత్రం పట్టకుండా ఐస్ క్రీములు ఫ్రూట్ సాలడ్ ఉప్మాలు అన్నీ తినేస్తే అట్లా ఉపవాసం అంటే దేవుని కూడా మోసం చేస్తారా? ఉపవాసం ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ తింటారు ఆ రోజు చాలా వరకు. అంటే వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ కదా, ముందైతే ఉత్తరం అన్నమే, ఇప్పుడు వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్. అవును. సో ఇవన్నీ డ్యామేజ్ చేసి మన ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుందండి. వెరీ సింపుల్. సో లంకణం పరమౌషధం అనేది మేము నమ్ముతాం. సూపర్. నేనుండా కదా, నేను పెద్ద అసిడిటీ పెట్టి నేనే ఉండా కదా, ఎప్పుడెప్పుడు వస్తుందని లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ కూడా ఉన్నాను హ్యాపీగా. ఏమి ఇట్లే ఉండింది ఎనర్జీ. మరి నాకు డాక్టర్లు ఏం చెప్పినారు, నువ్వు తినాలా, నీ అసిడిటీ నువ్వు అసలు తింటానే ఉండాలా, తినలేదే మరి. సో ఏ మ్యాజిక్ జరిగింది కదా. నా ఎక్స్పీరియన్స్ అదే అబ్బా. మీరు ఉపవాసం ఉండేదాని ముందర మీ బాడీని రెడీ చేసుకోవాలా. ఇప్పుడు ఈ వీడియో చూసి మీరు తింటా ఉండే నూడిల్స్ ఉపవాసం ఉంటే కళ్ళు తిరిగి కింద పడతారు. ఎందుకంటే మీ హిమోగ్లోబిన్ 6 ఉంది, నా హిమోగ్లోబిన్ 15.8, నేను 7 కిలోమీటర్ రన్నింగ్ చేస్తా, నా విటమిన్ D 69 ఉంది, నా B12 సూపర్గా ఉంది, నేను ఓపోడు తింటే కూడా బాగుండే ఎక్స్పీరియన్స్ అయినా నేను, నాకేం కాదని తెలుసు. ఇప్పుడు ఈరోజు నుంచి 2 రోజులు తినకూడదు అంటే కూడా నేను ఉండిపోగలను. మరి ఎంత మా మేనకోడ అందరూ డాక్టర్ కదా, మా ఉపాధి అదిటి అన్నారు. మరి నా ఎక్స్పీరియన్స్ మరి ఏంటి, ఇప్పుడు సైలెంట్గా ఉంటారు కదా అందరూ. అంతే కదా, మీరు ప్రూవను ఆ ఉపవాసంతో రన్నింగ్ చేసిన రోజులు ఉన్నాయి. 2వ రోజు కొంచెం వీక్గా ఉంటుంది, 3వ రోజుకి ఇంకొంచెం వీక్గా ఇట్లా మాట్లాడకుండా ఇట్లా ఉండేది. నాకు యాక్టివ్ ఇట్లా ఉండాలండి. ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకు సార్ ఎలక్ట్రోలైట్స్ కొంచెం పడ్డాక మనకి ఒకలాగా నిద్ర వస్తున్నట్టు మకతగా ఉంటుందా? దానివల్ల అంటారా? ఎలక్ట్రోలైట్స్ అని కాదు, ఫస్ట్ మనకు గ్లూకోజ్ ఆ కిక్ అనేది అలవాటు అయిపోయింది. అంటే గంట కాఫీలు టీలో ఐస్ క్రీమ్లోకి ఇట్లా వేసి రైస్ ఏమి లేకపోయినా ఇంత రైస్ కదా, పప్పు రసము సాంబారు వేసి ఇంత రైస్ కుక్తా, ఎంత గ్లూకోజ్ అది, ఇంత రైస్ అంటే ఇంత షుగర్ అని. ఆ గ్లూకోజ్ కిక్ లేనప్పుడు అది జరుగుతుంది. ఓహో, అలా నిద్రగా అలా మత్తుగా ఉండడము. అదే రివర్స్ కూడా అవుతుంది, ఎక్కువ రైస్ తింటే కూడా మత్తు అవుతుంది. ఎక్సెస్ గ్లూకోజ్ వస్తే కూడా దాన్ని ఏం చేయాలి, ఆగరా స్వామి నువ్వు నోరు మూసుకొని కూర్చోరా, దాన్ని అంతా కన్వర్ట్ చేస్తానని అప్పుడు కూడా మత్తు వస్తుంది.